ఫ్లైట్లలో తిరిగినప్పుడు బస్సులలో పోవాల్సిన కార్లలో పోవాల్సిన ప్లేస్లో ఫ్లైట్లలో సపరేట్ ఫ్లైట్లలో పోయినప్పుడు వీటి అనుమతులు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చినప్పుడు అప్పుడేమైంది సోయంతా? ఇదంతా తప్పుడు ప్రాజెక్ట్, ఇదంతా దోపిడీ జరుగుతున్నది ఇందులో అంతా అని మీకు దానాడు తెలీదా? అయినా ఇప్పుడు రేపు పొద్దున సిబిఐ రిపోర్ట్ను కూడా రద్దు చేయండి అంటదేమి మిమ్మల్ని. సిబిఐ ఒకవేళ నివేదికనో లేకపోతే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే సిబిఐ ఎంక్వైరీని కూడా రద్దు చేయండి అంటదేమో. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ మీకు దాని మీద ఎంక్వైరీ ఉన్నది? ఈమె వేసిన దాంట్లో అర్థం ఉన్నదా? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హైకోర్టులో చెప్పింది. ఏమని? ఈ పిసి ఘోష్ కమిషన్ మీద కాదు మేము ఈ సిబిఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయబోతున్నదని. అర్థమైందా స్మితా సబర్వాల్ గారు? మరి ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ మీద ఏమైంది? ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడా? ఏం లేదు కదా. ఆయన ఆల్రెడీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకొని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినామని చెప్తున్నాడు. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అదే వాదించిండు. మరి పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని పక్కకు పడేసారు ఆల్రెడీ. మరి దానితో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఫస్ట్ మీరు ఇది కాదు చెప్పాల్సింది, కాళేశ్వరం రిపోర్ట్ను రద్దు చేయండి అని అంటే జరిగిన అక్రమాలు అవునా కాదా? ఇప్పుడు నాట్ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఇక్కడ వీళ్ళు వేసినటువంటి పిసి ఘోష్ కమిషన్ రిపోర్టే కాదు కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చెప్పింది, క్యాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది కదా. మీకు తెలుసు కదా క్యాగ్ రిపోర్ట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఈ దేశంలోనే అత్యుత్తమ ఆడిటింగ్ రాజ్యాంగబద్ధ సంస్థ అని. ఇది మీరు రద్దు చేయండి అని కోరే హక్కు మీకు ఉండొచ్చేమో, కానీ రద్దు చేయండి అనే సమయంలో మీరు ఇందులో అక్రమాలు జరిగినాయా లేదా? అక్రమాలు జరగలేదంటే ఒక్కొక్క అధికారి దగ్గర 200 కోట్లు 300 కోట్ల అక్రమాస్తులు ఎట్లా బయటపడ్డాయి? ఒకసారి చెప్పండి. ఏసీబీ రైడ్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసింది కదా, ఆ ఇంజనీర్స్ని. మురళీధర్ రావు అరెస్ట్ అయ్యింది కదా, ఆస్తులు దొరికినాయి కదా. నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యింది కదా, ఆస్తులు దొరికినాయి కదా. హరిరామ్ నాయక్ ఆస్తులు దొరికినాయి కదా. మరి ఇవన్నీ ఏంటి? చేసినప్పుడు అప్పుడు దొంగ పని చేసినప్పుడు అప్పుడు గుర్తుకురాలి ఇవన్నీ.